రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా మారిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గత పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 22% బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసి అదే కుట్ర చేయాలని చూస్తున్నాయన్నారు. ఓట్లు చీల్చాలని బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి. జరగబోయే ఎన్నికల్లో ఈరోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి టీమ్గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి, 8 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తు అయితే బీజేపీ ఆ 8 సీట్లను గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 37% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ 4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 15% పడిపోయింది. 22% బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైన ఎవరికి చేరినాయో మీరు అంచనా వేయండి. ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది, ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్లో కూడా అదే తతంగాన్ని ఈరోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది. చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్లు పొంచకపోవడానికి, ఈరోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్ళే కారణం.